नागेन्द्रहराय त्रिलोचनाय महेश्वराय इत्याय शुद्धाय दिगंबराय नमः शिवाय सर्पहारं धరింचिनवाडु मूडु कళ్ళ जनन स्वरूपुडु भस्मान्नि पवित्రంగా ధరించిన మహేశ్వరుడు నిత్యుడు శుద్ధుడు ఆకాశమే వస్త్రంగా ధరించినవాడు ఆ శబ్దంలో ఉన్న శ్రీకి నమస్కారం శివోహం 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 वाचुच्चिद्रजाले महीपालमाले सुगंधि प्रियाय जटाजूटधारिणे प्रसन्नाय भास्वान मृग्याय तस्मै वक्खाराय नमः शिवाय 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 జటాలలో గంగ ప్రవాహం కలిగినవాడు అన్ని దిశలలో ప్రకాశమంతగా వెలిగే జ్ఞానదీపిక మనసులకు చేరువగా ఉండే దేవుడు ఆ మంత్రంలోని బాబాకు నమస్కారం శివోహం 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 ప్రపంచస్య సృష్టి స్థితి నాశకాయ గణాధిపతేయై జగదాధిపాయ సదాశివాయ శరణాగతాయ తస్మై ఏకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం శివాయ ఓం శివాయ నమః శివాయ నమః శివాయ సృష్టికర్త పాలకుడు లయకర్త అయినా ప్రపంచాధిపతి శివుడు మనలను రక్షించేవాడు అందుకే మంత్రంలోని అగ్ని నమస్కారం పద్మాసనస్థం హృదయం నిశ్శబ్దం చేసి మనంలో ఆలోచనలను నిలిపి మంత్రం నీ చదివితే మనసు నెమ్మదిగా శాంతిగా వికసిస్తుంది